గుడ్ మార్నింగ్ పిల్లలు. స్కూల్కి అందరు వచ్చారా? ఇప్పుడు మీకు వనరులు అనే పాఠం చెప్తాను, వినాలి మీరంతా. ఏమంటున్నా? వనరులు అనగా నీళ్ళు, భూములు, కొండలు, గుట్టలు. నీళ్లను తెలంగాణ నుంచి మనం ఎత్తుకొని పోతున్నాం పిల్లలు. హైదరాబాద్ భూములను మనాళ్ళకే ఇచ్చేసాం పిల్లలు. తెలంగాణ భూములకు నీళ్లు పారకుండా ఆంధ్రాకే వచ్చేలాగా చూశాను పిల్లలు. వింటున్నారా నా సాంఘిక పాఠం? కొండలు, గుట్టలు, ఇలా తెలంగాణలో ఉన్న ఈ వనరులను కూడా మనకు చేతనైనంతగా దోచుకున్నాం పిల్లలు, దాచుకున్నాం పిల్లలు. ఇది చరిత్రలో రాసి ఉంది, నిలిచిపోతుంది అన్నట్టు. హైదరాబాద్ను కూడా నేనే కట్టాను, గాలి అనే వనరును నేనే తెచ్చాను పిల్లలు. ఖనిజాలను దోచుకున్నాను. సారీ, క్షమించాలి పిల్లలు, దోచుకున్నాను కాదు, వాడినాము. ఇవాల్టికి ఇదే మీకు సోషల్ పాఠం పిల్లలు. జై తెలుగుదేశం, జై శ్రమదానం, జై జన్మభూమి, జై అమరావతి ఇటుకపెడ్డ. ఏం లేదల్లా. అయితే మన చంద్రబాబు సారు బడి పంటలు అయిపోయిండు కాదోళ్ళా. ఏందవా ముఖ్యమంత్రి కుర్చీలో దిగిపోయిండా అని అనేరు. సారు కుర్చీని ఇడి పెడతాడా కానీ అయితే గురు పూర్ణిమ అని ఒక స్కూలుకు పోయి పాఠాలు చెప్పిండు. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పలే, ఇంకో తీర్లా చెప్పిండు. మీరు వినాలి మరి. చంద్రాల్ సారు నా పాఠం చెప్పిన తరిక చూసి మీరు ఫీల్ కాకురి సారు. మా జనాలు గిట్లా అంటుంటే వాళ్ళ తరఫున నేను చెప్పినాక అంతే. ఫీల్ అవుతలేవు కదా సారు? ముచ్చటైతే చూడుర్రి. అయ్యి అగ మన చంద్రాల్ సార్ చూడురోల్లా మా ఇల్లే బడి పంతులు అయిపోయిండు. ఆంధ్రాలో ఉన్న ఒక్క సర్కారు బడికి పోయి సారు వారు పాఠాలు చెప్పిండు. ఆగో సార్ క్లాస్ రూమ్లకు పోయిండు. సారు ఇక మీ పాఠం చెప్పు సారు. ఏంటి పిల్లలు బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను అడిగి చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే. అయ్యయ్యో సార్, మీరు బ్రీఫ్ అని అనుకుని సారు. బ్రీఫ్డ్ మీద అంటే నాకు మళ్ళీ ఏమేమో వెనకటి రోజులు బతికత్తాయి. సరే సరే, ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయగాని కడమ పాఠం అయితే చెప్పి ధరించురిగా. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. ఇన్నరా అనొల్లా? చంద్రాల్ సారు వనరులు అనే పాఠం ఎత్తుకొని పిల్లలకు వనరులు అంటే ఏంది, ఈ భూములేంది, జాగలేంది, గాలేంది, నీళ్ళేంది, ఖనిజాలేంది, ఓ గిట్ల అవన్నీ చెప్పుకొస్తాడు. పండ్ల పని అవిన్ని తెలంగాణ నుంచి ఎట్లా ఎత్తుకపోతున్నానో కూడా చెప్తాడు కావచ్చని అనుకున్నారట చాలా మంది. కానీ సార్ అట్లేం చెప్పలే, పాఠంలో ఉన్నది ఉన్నట్టే చెప్పిండు. అక్కడికక్కడ సొంత పాఠం కూడా చెప్పిండు. మొత్తానికి చంద్రాల్ సార్ చెప్పిన పాఠం పిల్లకు మంచిగానే నెత్తికెక్కిందట. వాళ్ళకంటే ఎక్కువ లోకేషన్ సార్ కూడా అర్థమైనట్టున్నది. లోకేషన్ బాబు కూడా బడి పిల్లగాని లెక్కనే మారిపోయిండోల్లా. నాయన సారు కొడుకేమో స్టూడెంటు, నాయన వనరుల గురించి చెప్తుంటే లోకేషన్ బాబు రాముడు మంచి బాలుడు అల్లరి చేయడు టైపులా ఈయనకుంట చేరిండు వనరుల గురించి. అదన్నట్టు మంచట. ఉంటానా మరి.